నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆధ్యాత్మిక చింతనలో సరికొత్త అధ్యాయంగా సర్వహితేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శైవాగమ రీతిన భూమి పూజ. వీరస్థలి తెనాలికి లభించిన బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అవార్డు. మరుగున పడిన ఉద్యమ చరిత్రకు లభించిన అరుదైన గౌరవం దర్శకుడు రత్నాకర్ కనపర్తి. వైఖాన శాఖమ రీతిన కొనసాగుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు. అభిషేక ప్రియుడైన సర్వహితేశ్వర స్వామి వారికి భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునేందుకు వీలుగా ఆలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం భగవత్ అనుగ్రహమేనని మహావిద్యాపీఠం నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరు గ్రామ శివాల గల సుబ్రహ్మణ్యపురంలో సోమవారం ఉదయం మంగళ వాయిద్యాల వేదమంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతి బాలాంబిక సమేత సర్వహితేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవగ్రహోమ పూజలు, శ్రీ గణపతి ఆదర్శ శ్రీష్టం, భూసూక్తం పూజలతో ఆలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం ప్రాధాన్యతను సుబ్రహ్మణ్య శర్మ మీడియాకు వివరించారు. కంచి కామకోటి శంకర విజేంద్ర సరస్వతి స్వామి అనుజ్ఞ మేరకు అస్తికులు అందరూ స్వయంగా శ్రీ సర్వహితేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకునే విధంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. దత్త పాదికలను కూడా ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. కంచి శంకరాచార్య వారి దివ్య అనుగ్రహంతో నిర్మాణం చేపట్టే ఈ ఆలయం రానున్న రోజుల ధర్మ పరిరక్షణకు వేదిక కానుందని అన్నారు. 500 అడుగుల కైవారంలో ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పుచ్చ విజయ్ కుమార్, పాలడుగు రమేష్, కుదరవల్లి రమేష్, పాలడుగు సురేంద్ర, మాగంటి కాశీ విశ్వేశ్వర ప్రసాద్, శుభం శర్మ, మల్లికార్జున శాస్త్రి, తులిసూరి కొండలు తదితర భక్తులు పాల్గొన్నారు. మన పెదరావూరు కొల్లూరు గ్రామ మధ్యంలో సుబ్రహ్మణ్యపురం అభయహస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. గ్రామంలో ఉండేటువంటి భక్తులు, అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు, ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడాను చేపట్టడం జరిగింది. సుమారుగా 5000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మ నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు. అంచేత ఇదొక మన ధర్మ పరిరక్షణకి, ధర్మ పాలనకి, ధర్మ ప్రచారానికి ఇదొక మంచి వేదిక అవ్వాలని, అందరికీ చక్కగా స్వయంగా వచ్చి అభిషేకం చేసుకొని అందరూ ఆనందపడాలి అని ఆనందేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి ప్రార్థిస్తున్నాం. హరహర శంకర, జయ జయ శంకర. మరుగున పడిన ఉద్యమ చరిత్రకు దృశ్య రూపమే వీరస్థలి తెనాలి అని 5 సంవత్సరాలు తన కృషికి నిస్వార్థంగా 60 మంది కళాకారులు అందించిన సహకారం ద్వారా బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవడం జరిగిందని, ఈ అవార్డు ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని దర్శకుడు రత్నాకర్ కనపర్తి పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యానికి తెనాలి వీడని అనుబంధం ఉన్న నేపథ్యంలో మరుగున పడిన స్వాతంత్ర ఉద్యమకారుడి పోరాట శైలిని దర్శకుడు రత్నాకర్ కనపర్తి వీరస్థలి తెనాలిగా రూపొందించారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు పుస్తక రూపంలోకి తెచ్చిన మూల కథను దర్శకుడు రత్నాకర్ డాక్యుమెంట్ ఫిల్మ్ కు అనుగుణంగా 5 సంవత్సరాలు శ్రమించి రచించుకున్న కథను గల్లా జ్ఞానేశ్వర్ నిర్మాతగా సుజాత ఆర్ట్స్ బ్యానర్ పై వాస్తవికతకు దగ్గరగా 60 మంది కళాకారులతో రూపొందించారు. ఈ డాక్యుమెంట్ ఫిల్మ్ కు లభించిన ఇంటర్నేషనల్ అవార్డును ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గల ఎన్టీఆర్ ఆడిటోరియంలో సౌమిత్ మీడియా మోడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. సీనియర్ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, డాక్టర్ వంశీకృష్ణ, పుష్ప ఫిల్మ్ జగదీష్, నిర్మాత రామసత్యనారాయణ సమక్షంలో బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా వీరస్థలి తెనాలికి లభించిన ఇంటర్నేషనల్ అవార్డును దర్శకుడు కనపర్తి రత్నాకర్ తమ టీంతో కలిసి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం తెనాలిలో అభిమానులు ఏర్పాటు చేసిన అభినందన సభలో దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించాలని చెబుతూ జర్నలిస్ట్ అధ్యయనం చేస్తే అద్భుతాలు సృష్టించగలరని, వీరస్థలి తెనాలి ద్వారా తేటతెల్లమైందని అన్నారు. లభించిన అవార్డు ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని, రానున్న రోజు తెనాలి సిగ్నేచర్ వెబ్ సిరీస్ ద్వారా తెనాలి ప్రాంతంలో మరుగున పడిపోయిన మహనీయుల చరిత్రను వెలుగులోకి తెస్తామన్నారు.
3 ప్రపంచ యుద్ధాలను తెనాలి వారి ఉనికి ఉందన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తనకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కళాకారులు తమ ప్రసంగాలలో దర్శకుడు రత్నాకర్ నిర్విరామ కృషికి లభించిన గౌరవం అన్నారు. అనుకున్నది సాధించే విషయంలో నిరంతర శ్రామికుడని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, సహజగా వైనాల మల్లేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, మధుకర్, కనపర్తి, వసంత, యామిని, కళాకారులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. వీరస్థలి తెనాలి ఇది మన తెనాలి పరిసర గ్రామాల్లో 1905 నుంచి 25 వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం. ఇదే కథని మూల కథగా తీసుకొని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు అందించిన కథని ఇంకొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్య రూపంగా పెట్టాను వీరస్థలి తెనాలి ద్వారా. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వడం చాలా గర్విస్తున్నాను. నేను రాసినటువంటి ఈ మూల కథ, స్థూల కథ తెనాలి మహావైభవం అనేటటువంటి ఒక 600 పేజీలు 1500 చరిత్ర కలిగిన ఒక గ్రంథంలో ఉంది. దాన్ని తెనాలి సిగ్నేచర్స్ పేరుతోటి దీన్ని దృశ్యకావ్యంగా మలచాలి అని మిత్రుడు రత్నాకర్ దాన్ని టేకప్ చేసి దర్శకత్వ బాధ్యతలు వహించి ఆనాడు తనలో ఉన్నటువంటి యాంబిషన్ని ఈ వీరస్థలి తెనాలి పేరుతో తీర్చుకున్నారు. అయిపోయింది కూడా. అది ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్న చందాన ఎదిగి గూగుల్లోనూ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ తిరిగి ప్రదర్శింపబడి చివరికి అంతర్జాతీయ దృష్టికి వెళ్ళింది. అది అక్కడి నుంచి అనౌన్స్మెంట్ మిత్రుడికి మీ ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనేటటువంటి వీరస్థలి తెనాలికి మేము అవార్డు ప్రకటిస్తున్నాం పలానా 9వ తేదీన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తీసుకోవడానికి రండి అని అన్నప్పుడు ఒక్కసారిగా అందులో యాక్ట్ చేసినటువంటి కళాకారులు అందరం కూడా చాలా సంతోషించాం. తెనాలి యొక్క గొప్పతనాన్ని రానున్న తరాలకి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరాలకు అందజేసేటందుకు మిత్రుడు తెనాలి సీక్వెన్స్ పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆ సీక్వెన్కి మీరందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన వీరస్థలి తెనాలి సెలెక్ట్ అవటం, ఇతర రాష్ట్రాల నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి కానివ్వండి, కాశ్మీర్ నుంచి కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా అవార్డ్స్ రావడం, వాళ్ళలో మన తెనాలి నుంచి ఉండటం అసలు ఎవరు ఊహించిన విషయం అన్నమాట. మా అందరూ కూడా, నేను బ్రిటిష్ అధికారిగా పాత్ర వేసినప్పుడు కానివ్వండి, రత్నాకర్ గారు ఆ అవార్డు తీసేటప్పుడు కానీ ఒక పెద్ద సినిమాలు చూస్తుంటాం. మళ్ళీ అలాంటి సినిమాలు, అలాంటి ఎక్కువ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాటిల్లో మన వీరస్థలి తెనాలి ఉండటం అనేది నిజంగా ఆ హిస్టరీ తీసుకోవడం చాలామంది కూడా అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారనమాట. అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మామూలు విషయం కాదు. ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర దినోత్సవం ముందు, అంటే 1947 కదా మన స్వాతంత్రం వచ్చింది, 1905లో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మరి దాన్ని గుర్తించి ఇన్నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లే. కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే అనే కాంప్లిమెంట్. అలాగే వారి సినిమా చేస్తానని చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్, మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తామని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్ట్ అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వారికి ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో జనాలు వాళ్ళందరూ కూడా గర్వపడే విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒక్కరికి వచ్చింది కాదు, ఈ విజయం తెనాలి మొత్తం వాసులు మొత్తం కూడా గర్వపడే విషయం. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ. కళాకారులకు, కళాభిమానులకు, కళా ప్రేక్షకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన తెనాలి గ్రామవాసి కనపర్తి రత్నాకర్ గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మరి వారి ఈ వీరస్థలి అనే దాని మీద తీసిన ఎంతో కష్టపడి ఆయన అనుభవాలని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా తెనాలి సిగ్నేచర్ అనే ఒక కొత్త మరలా ఒక సీక్వెల్ తయారు చేస్తానని చెప్పి మరి సభాముఖంగా ఆయన చెప్పారు. దానికి ధన్యవాదాలు. ఆ కార్యక్రమం కూడా ఆయన సక్సెస్ అవ్వాలని, దానికి మా శాయశక్తుల మేమందరం కూడా ఆయన వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా మన తెనాలి వాస్తవుడైన మరి రత్నాకరన్ గారిని మన తెనాలి పేరు ఇమ్రంబు చేయాలంటే మీరందరూ కూడా మరి అతన్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. అభయ స్వరూపుడైన శ్రీ శ్రీవత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి పట్టణానికి తలమానికంగా దక్షిణాపథంలోని 4 ధ్వజస్తంభాలు కలిగి ప్రాధాన్యత సంతరించుకున్న
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వైకాసన ఆగమ రీతిన ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. షరాబజార్లో వెంకటేశ్వర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ విశేషంగా కొనసాగుతున్న క్రమంలో సోమవారం స్వామివారు శ్రీ సువచ్చల సమేతుడై భక్తులకు శ్రీ సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారిపర్య అర్చక స్వామి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఆర్వి కిరణ్ ఆర్ సురేష్ నాగ మారుతి మిత్ర బృందం విశేషమైనటువంటి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ చంద్రప్రభ వాహన సేవ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైకానస ఆగమరీతిన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని యజ్ఞ ఏకాది క్రతువులను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో హౌటు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల ప్రాధాన్యత క్రమంలో 11వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీ మైనాక్ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి గజవాహన సేవ, శ్రీ అమ్మవారి గరుడ వాహన సేవ, పూజల అనంతరం రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణ భక్తులు కనువిందుకు ఆనందం తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని హనుమత్ భక్తులు శ్రీ విశేష కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. కార్యక్రమాల్లో శ్రీ విఘ్నస శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జన్య రామారావు, మడిపిలి చంద్రశేఖర్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ, నిఖిల్ శాండిలియా, సంకీర్తరావు, బృందం నిర్వాహకురాలు మూర్తి, అనురాధ, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనాసంత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం విశేష పూజాది కార్యక్రమాలు, నిత్యహోమాది కార్యక్రమాలతో పాటు స్వామివారి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం శ్రీ సూచనా హనుమత్ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13 శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 14 పుష్పోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయుని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ పురవీధుల్లో సూత్రాసంత పంచముఖ ఆంజనేయ స్వామి ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకోవడం జరిగింది. వారందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఉచిత దంతనేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం తెనాలి పట్టణ కళాకారుల సంఘ భవనంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ కళాకారులకు నిలయమైన తెనాలిలో వారి వైద్య అవసరాలను గుర్తించి దంత వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, మందులు, కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ కళాకారులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచిత వైద్య సేవలు లభిస్తాయని, కళాకారుల సంఘ భవనంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికిపాటి సుబ్బారావు మాట్లాడుతూ వైద్య సేవలు అవసరం ఉన్న కళాకారులు 11వ తేదీ మంగళవారం కళాకారుల సంఘ భవనానికి విచ్చేసి తమ పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పేర్లు నమోదు చేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రోటరీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, చెరుకుపల్లి సింగారావు, ఆరాధ్యులు ఆదినారాయణ, కనపర్తి మధుకర్, దేవరపల్లి భవానీ, కొండముది రమేష్, వెనిగల నారాయణ శివప్రసాద్, గోళ్ల సుబ్రహ్మణ్యం, గుత్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల కళాకారులందరికీ కూడా ఆహ్వానం. ఈ 12/2/25 బుధవారం నాడు కళాకారుల సంఘం బుర్రా సాయి మాధవ్ గారు, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరపున మరి ఈదర పూర్ణచంద్ర గారు, శ్రీనివాసరావు గారు, వారి బృందం వీరందరూ ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఉచిత నేత్ర దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇది కేవలం కళాకారులకు, కళాకారుల కుటుంబ సభ్యులకు మాత్రమే. ఇది 12/2 బుధవారం 25 బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల మన సంఘ భవనం నందు ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ శిబిరానికి రాదలుచుకున్న వాళ్ళు, మరి చూయించుకోదలుచుకున్న వాళ్ళు ముందు రోజుగా 11వ తారీఖు అంటే రేపు మంగళవారం నాడు పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా. మరి మేము ఇక్కడ ఉదయం 10 దగ్గర నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కళాభవనంలోనే ఉంటాం. మీ పేరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం బుర్రా సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో ఎల్లుండి బుధవారం మెగా వైద్య శిబిరం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరుగును. అందుకని పేద కళాకారులు అందరూ కలిసి ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చూయించుకోవటం చాలా మంచిది. ఏమన్నా కళ్ళజోళ్ళు అవసరమైనా
మేము అందజేయగలుగుతాము. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు తప్పకుండా కన్ను కానీ పన్ను కానీ బాధలు ఉంటే తప్పకుండా రండి, వండి చూపించుకోండి. 10 గంటల నుంచి మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. మీరు తప్పకుండా రావాలి. మీరు చక్కగా మందులు ఫ్రీగా ఇస్తారు. పైగానేమో ఆపరేషన్ కావాలన్నా కూడా ఫ్రీగా చేస్తారు. కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తారు. మీరు తప్పకుండా వచ్చి చూయించుకొని సంతోషంగా వెళ్ళండి. అది మా కోరిక. అందరికీ నమస్కారం. కళల కానాసి తెనాలిలో కళాకారులు చాలా గొప్పగా కళలను ప్రోత్సహిస్తూ కళల్ని బతికిస్తున్నారు. అటువంటి కళాకారులకి ఏదో గుర్తభక్తిగా సేవ చేయాలనే తలంపుతో సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో తెనాలి రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రేపు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి ఈ తెనాలి పరిసర ప్రాంత కళాకారులందరూ వచ్చి వారి కళ్ళు పరీక్షించుకోవాలి. శుక్లంలో ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. ఏదన్నా కళ్ళజోళ్ళు అవసరమైన వారికి సంస్థ తరపున కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకొస్తున్నాం. కాబట్టి కళాకారులందరూ ఈ శిబిరానికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు. పద్మశాలి సంఘీల ఇరవేలుపు శ్రీ భద్రావతి సత్య శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలో భాగంగా అన్న సమారాధన సేవ ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక షరాబజార్లో వెంకటేశ్వర శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 17 వరకు నిర్వహించే స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల భాగంగా ఆదివారం రాత్రి పద్మశాలి సంఘీల ఆత్మలో వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ ప్రసాద్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్ర రామలింగేశ్వరరావు, సభ్యులు గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి చంద్రశేఖరరావు, కౌతరపు వెంకటరమణ, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్ మోహన్ రావు, ఆకురతి శ్రీనివాసరావు, తాడిపత్తి శ్రీనివాసరావు, పద్మశాలి బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షుడు జొన్నాదుల మహేష్ తదితర సంఘీయ ముఖ్యులు అన్న సమారాధన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజున దేవస్థానం వద్ద అటు గాంధీ చౌక్ సెంటర్ నుండి దాదాపుగా గాడిబావు ఉపబజార్ సెంటర్ వరకు కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు మహిళామణులు అందరితో కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణం అయిన తర్వాత మరొక ముఖ్యాంశంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధమ సంఘీయులు దాదాపుగా 8,500 మంది పాల్గొంటారు. ఈ రోజున కరెక్ట్గా 7 గంటలకే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా గత ఈ కళ్యాణ మహోత్సవం నుంచి రేపు 17వ తారీఖున పౌళింపు సేవలన్నీ పూర్తవుతాయి. ఆ పౌళింపు సేవలు పూర్తయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని 16 రోజుల పండుగ రోజున కీలుగుర్రం పైన నగరోత్సవం కూడా జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి బౌద్ధం సంఘీయులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. గత ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లోనే నివసించే పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు కోరారు. మండల కేంద్రమైన దుగ్గిరాల రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమైక్యాతులు నిరసన తెలియజేశారు. తదుపరి తహసీల్దార్ ఐ సునీతకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా తొమ్మపూడి గ్రామంలోని సచివాలయ కార్యదర్శి కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో నివసించే పేదలకు 3 సెంట్ల స్థలం, గృహ నిర్మాణం కొరకు 5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ శివయ్య, తొమ్మపూడి గ్రామ కార్యదర్శి షేక్ కరీముల్లా, వేములకొండ రమేష్ బాబు, మహిళా కార్యదర్శి లక్ష్మి, జ్యోతి, మౌనిక, చిలకమ్మ, విజయలక్ష్మి, ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత ఇంటి కళ సాకారం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి ఈ ఇళ్ల స్థలాలకి అర్జీలు పెట్టించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు దుగ్గిరాల మండలం తొమ్మపూడి గ్రామంలో ఈ సచివాలయం దగ్గర ఇక్కడ తొమ్మపూడిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజల ద్వారా అర్జీలు పెట్టించి ఈరోజు తుమ్మపూడి గ్రామ కార్యదర్శి అదేవిధంగా ఈ గ్రామ విఆర్ఓ గారికి ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది. స్థలం 3 సెంట్ల స్థలం ఇవ్వాల్సిందేను, మేము ప్రభుత్వంలోకి వస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి
ఆ రోజు ప్రజలందరి ముందు కూడా వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నిరుపేదలకు నివాస స్థలం లేని నిరుపేదలు ప్రతి గ్రామంలో ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలో రాముందు నారా చంద్రబాబు నాయుడు గారు 3 సెంటు గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంటు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇస్తాము ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. ఆ రోజు వాగ్దానం చేశారు. అదే వాగ్దానాన్ని ప్రజలు వాళ్ళ ముందుకు వస్తున్నారు. మాకు స్థలం లేదు, మాకు ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు 3 సెంటు గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంటు ఇచ్చి అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్ణయానికి ఇసుక సిమెంటు ఇనుము కంకర అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 4 లక్షల రూపాయలు చాలవు కాబట్టి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి వాళ్ళకు న్యాయమైన పద్ధతిలో వాళ్లకు ఇవ్వవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం. తుమ్మపూడి గ్రామ కార్యదర్శి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో సెంటున్నర ఇచ్చి టౌన్లో సెంటు కాడికి ఇచ్చాడు. కుటుంబాల 4 పిల్లలు భార్య పిల్లలు ఉంటే ఇరుగిరుగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాలయాత్ర చేస్తా నేను అధికారంలోకి వస్తే పల్లెటూరు వాళ్ళకి 3 సెంటు టౌన్లో వాళ్ళకి 2 సెంటు ఇస్తానని ఒప్పందం అయ్యాడు. మన క్యాబ్ మహేశ్వరలో కూడా 3 సెంటు ఇళ్ల స్థలం ఇస్తారని ఒప్పందం అయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 2,70,000 మంది ఇంకా ఉన్నారు నిరుపేదలు. ఆకలితో అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కుటుంబంలో 4, 5, 3 పిల్లజల్ల అద్దులు గుండే టౌన్లో దిగ్గిరాల పట్టణం లాంటి టౌన్లో అద్దులు కట్టలేక 4,000, 5,000, 3,000 చాలా ఇబ్బందిగా ఉండి వ్యవసాయ కార్మికులు చిన్న కార్మికులు చేతి వృత్తులోళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈయన వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం ప్రతి ఓటర్ను కలిసి ఓటు అడగాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచించారు. వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఓటర్లను గుర్తించి ప్రతి 30 మంది ఓటర్లకు ఒక లీడర్ని ఎంపిక చేయడం జరిగిందని, అందులో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు కలుసుకొని కూటమి అభ్యర్థికి ఓటు వేయించేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, వంగా సాంబిరెడ్డి పార్టీ నేతలకు పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన పార్టీ సభ్యత్వం నమోదు అయిపోయింది. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది. ఎలక్షన్లోనే ఆగాం. ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది. సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తెల్లారే మొదలవబోతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తెల్లారి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది. సేమ్ ఏఎస్ఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు, గ్రామ కమిటీ, మండల కమిటీ, సమన్వయ కమిటీ, జిల్లా కమిటీ, ఇది ఉండబోతుంది. ఇది ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా వాడు కేఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ ఒకటి. అది రేపు జరగబోతుంది. రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాడు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు. ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటరు ఇప్పుడు గ్రామాల వారీగా కూడా సాధ్యమైనంత వరకు విడదీశారు. ఇవన్నీ మీకు పంపించాం. వచ్చినాయి కదా దాదాపు 100 గ్రామాల వారి. ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆధ్యాత్మిక చింతనలో సరికొత్త అధ్యాయంగా సర్వహితేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శైవాగమ రీతిన భూమి పూజ. వీరస్థలి తెనాలికి లభించిన బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అవార్డు. మరుగున పడిన ఉద్యమ చరిత్రకు లభించిన అరుదైన గౌరవం దర్శకుడు రత్నాకర్ కనపర్తి. వైఖాన సాగమ రీతిన కొనసాగుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.